నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమవాణి ఇన్ కేరళ. నేను మీకు హోమ్ టూర్ వీడియోస్లో ముందు 2 వీడియోస్లో ఒక రోజేమో హాల్వే ఎంట్రన్స్ అండ్ దాని డెకోర్ చూపించాను. అండ్ సెకండ్ డే లివింగ్ రూమ్ దాని డెకోర్ అండ్ అన్ని ఫర్నిచర్ ఎలా డెకరేట్ చేసుకోవచ్చో చూపించాను కదండి. సో నాకైతే వాళ్ళ ఐడియాస్ బాగా నచ్చాయి. తను బెల్స్ వాడడం ఫర్ పాజిటివ్ ఎనర్జీ అండ్ వైట్ కర్టన్స్ ఫర్ పీస్ఫుల్ మైండ్ అండ్ ఫిష్ కూడా గుడ్ లక్ కోసం అండి. అండ్ వాళ్ళ ఎంట్రన్స్ కూడా రెడ్ బ్యాక్గ్రౌండ్ పెయింట్ చేసి చాలా అందంగా అక్కడ కూడా డెకరేట్ చేసుకోవచ్చు అని నేనైతే ఫస్ట్ టైం చూశాను. అది అయితే మీరు కూడా యూస్ చేయొచ్చు. అండ్ వైట్ కర్టన్స్ ఏముందండి, రెంటెడ్ హౌస్లో కూడా వైట్ కర్టన్స్ యూస్ చేసుకోవచ్చు కదా. అవి ఎంత చక్కగా ఉన్నాయో కదా. సో డెఫినెట్లీ నేనైతే ఆ వైట్ కర్టన్స్ ఐడియా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చాలా బాగా అనిపిస్తుంది ఆ లుక్. అండ్ ఈరోజు వాళ్ళ కిచెన్ టూర్ చేద్దామండి. కిచెన్ అండ్ యూటిలిటీ ఏరియా రెండు కవర్ చేసేద్దాము. కిచెన్ వచ్చేసి వాళ్ళది ఎల్లో అండ్ వైట్ కలర్ థీమ్. అండ్ స్లాబ్ ఏదైతే ఉందో కౌంటర్ స్లాబ్ అది వైట్ కలర్. అండ్ వాళ్ళది ఓపెన్ కిచెన్. సో అక్కడ స్లాబ్ మధ్యలో కౌంటర్ ఒకటి పెట్టారు అండ్ 2 హై చైర్స్ వాడారు అనమాట. సో హ్యాంగ్అవుట్కి మంచి స్పాట్ అది. హ్యాంగ్అవుట్ కానీ కాదు, పొద్దున్నే డైనింగ్ టేబుల్ దగ్గర ఈ మధ్యకాలంలో ఎవరు కూర్చుంటున్నారండి, అందరూ టీవీల ముందు కూర్చోవడమే కదా. సో ఇది డైరెక్ట్గా టీవీ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కానీ ఇక్కడే తను వంట చేస్తూ హ్యాపీగా మాట్లాడుతూ కూడా ఉండొచ్చు. మేమైతే మోస్ట్లీ ఈవినింగ్ టైం ఎప్పుడైనా టీకి అట్లా కలిసినా మేము అక్కడే కూర్చుంటాము. సో ఇట్ ఈస్ లైక్ ఏ ఫన్ హ్యాంగ్అవుట్ స్పాట్ మాకు. సో ఈరోజు మనము వాళ్ళ కిచెన్ టూర్ చూద్దాము. లెట్స్ గో. ఇది నిన్న ఎంట్రన్స్ మనం చూసాం కదండి, లివింగ్ రూమ్ టు కిచెన్ ఎంట్రన్స్. చూసారా, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు అని బుద్ధుడితో చాలా అందంగా ఉన్నాయి కదా. అండ్ వాల్ కూడా గ్రే కలర్లో, దిస్ ఈజ్ అ టెక్స్చర్డ్ వాల్ అండి. అండ్ ఇది కౌంటర్, చెప్పాను కదా ఓపెన్ కిచెన్ అని. సో ఇది కౌంటర్, వైట్ కౌంటర్ వచ్చింది. అండ్ వాళ్ళు దానికి దగ్గర హై చైర్స్ వాడారు, బార్ చైర్స్ వాడారు యాక్చువల్లీ. సో యాక్చువల్లీ ఇదివరకు వైట్ కలర్లో ఉండేవి కానీ వాళ్ళు ఇప్పుడు మారుస్తున్నారు అన్నా కదా, సో అది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి వుడ్ స్టిక్కర్ ఫ్లోరింగ్ చేయించుకున్నారండి. అండ్ పదండి ఇంకెందుకు లేట్, లోపలికి వెళ్దాం. అండ్ ఇది ఫ్రిడ్జ్ మీద క్రిస్మస్ టైం కదా, అందుకని శాంతాక్లాస్ని స్టిక్ చేశారు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ లాగా. చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ దాని పక్కనే అది డబల్ డోర్ ఫ్రిడ్జ్ యాక్చువల్లీ. అండ్ ఇది హై ప్యాంట్రీ అండి, దీంట్లో అన్నీ ఫిట్ అయిపోతాయి యాక్చువల్లీ. చాలా పెద్దది ఇది, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కూడా. పెద్ద పెద్ద టప్పర్వేర్ మనవి బాక్సెస్ ఉంటాయి కదా, టప్పర్వేర్ బాక్సెస్ అన్నీ కూడా ఫిట్ అయిపోతున్నాయండి. చిన్న స్మాల్ జార్స్, గ్లాస్ జార్స్ అవన్నీ ఏమన్నా ఉంటే ఇక్కడ డోర్ సైడ్లో పెట్టుకోవచ్చు. అండ్ కిందకు కూడా చూసారా మొత్తం బయటకు స్లైడ్ అవుతుంది. సో ఇట్స్ రియలీ ఏ గ్రేట్ ప్యాంట్రీ యూనిట్. కలర్ ఈజ్ ఎల్లో, చెప్పినట్టు నేను వైట్ అండ్ ఎల్లో థీమ్. దాని పక్కనే కార్నర్ స్పేస్లో వాళ్ళు అవెన్ ఇన్స్టాల్ చేసుకున్నారండి. దానిపైనే వాళ్ళకి స్విచ్ బోర్డ్ కూడా ఇవ్వడంతో ఆ ఏరియా వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ వాల్స్ చూసారా మొత్తం వైట్ అండ్ బ్లాక్ లైన్స్ వచ్చి ఎంత నీట్గా చేశారో. అండ్ దాని పక్కనే జస్ట్ షో పీసెస్ పెట్టుకోవడానికి కానీ క్రాకరీస్ కోసం కానీ అలా పెట్టారు. అండ్ తనది బాష్ మిక్సీ, తను చాలా బాగుంది, బాష్ యూ ఆల్సో ట్రై ఇట్ అన్నట్టుగా చెప్పింది. ఇది నైట్ ల్యాంప్ అండి, వాళ్ళ అవెన్ దగ్గర కనిపించింది నాకు, చాలా బాగా అనిపించింది. ఇది ఆటోమేటిక్గా గ్లో అవుతుందంట నైట్ టైమ్, అమెజాన్లోనే తీసుకుందంట. సో నేను డెఫినెట్లీ కొందాం అనుకుంటున్నాను దీన్ని, నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. నైస్ డెకరేటివ్ పీస్. అండ్ నైట్ టైం మనకి లైట్ కంపల్సరీ అవసరం కదండి కిచెన్లో. ఈజీగా ఉందో. అండ్ లాట్ ఆఫ్ స్టోరేజ్ అన్నట్టు చూసారా, పెద్ద పెద్ద డబ్బాలు కూడా పెట్టేసుకోవచ్చు. సాస్ బాటిల్స్,
షుగర్ డబ్బా, లేకపోతే టీ పొడి డబ్బా ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇటొస్తే అవెన్ కింద కూడా చాలా పెద్ద ప్లేస్ ఇచ్చారండి. సో, మనకి పెద్ద కుక్కర్‌లు గానీ, మనం బిర్యానీలు చేసుకునే డిషెస్ గానీ, ఇవన్నీ కూడా పెద్ద పెద్దవి పెట్టుకోవచ్చు దీంట్లో. తనైతే బియ్యం బస్తాను, చపాతీ పిండి డబ్బా పెద్దదుంటే అది పెట్టేసుకుంది. దాని పక్కనే మనకి ఇవి ఎక్స్ట్రా స్పూన్స్, ఎక్స్ట్రా గరిటెలు ఉంటాయి కదా! రెగ్యులర్‌గా యూజ్ చెయ్యము అనుకున్నవి, ఎప్పుడైనా స్పెషల్ అకేజన్‌కి యూజ్ చేసేవి అక్కడ యూజ్ చేస్తుందనమాట. ఎందుకంటే ఇది స్టవ్ నుంచి కొంచెం దూరం ఉంది. ఫస్ట్‌లో ఏమో స్పూన్స్, సెకండ్‌లో బౌల్స్ అండ్ గ్లాసెస్‌కి, లాస్ట్‌లో ఫర్ ప్లేట్స్ ఇచ్చారు. అండ్ దాని పక్కనే ఇది స్లైడింగ్ అండి. హోల్ యూనిట్ బయటికొస్తుంది. సో, అది స్టవ్ పక్కనే ఉండడంతో వాళ్ళు సాల్ట్, షుగర్, ఆయిల్స్
స్లైడింగ్ డోర్ పెట్టారు సో దట్ ఆ డోర్ స్పేస్ కూడా వేస్ట్ అవ్వదని. అండ్ యాక్చువల్లీ అది బాత్రూమ్ అండి. ఇది 3 BHK విత్ 4 బాత్రూమ్స్. యాక్చువల్లీ అక్కడ బాత్రూమ్ ఫర్ మేడ్స్ ఉంటాయి అన్నమాట. కానీ తను అనవసరం అన్ని బాత్రూమ్స్ అని చెప్పేసి ఆ బాత్రూమ్ని తీసేసి స్లైడింగ్ డోర్ పెట్టేసింది. స్లైడింగ్ డోర్ పెట్టేసి ఇక్కడ వాషింగ్ మిషన్ సెట్ చేసింది అండ్ 2 స్లాబ్స్ పెట్టుకుంది సో దట్ పెద్ద పెద్ద వస్తువులు ఏమన్నా ఉన్నా లేకపోతే మనకి స్టోరేజ్వి చాలా అవసరం పడతాయండి. బియ్యం బస్తా కోసం అన్నా లేకపోతే పెద్ద వీట్ ప్యాకెట్ తెచ్చుకున్నా సో మనకి డెఫినెట్లీ అది యూస్ఫుల్. నాకైతే ఆ ఐడియా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో బెడ్రూమ్ అండ్ గార్డెన్ ఏరియా అండ్ వాళ్ళ డైనింగ్ కమ్ లైబ్రరీని ఎలా కన్వర్ట్ చేశారో చూద్దాం. అంతవరకు టేక్ కేర్. నమస్తే. కైండ్లీ సబ్స్క్రైబ్.